అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లోక్షిత వ్లాగ్స్. నేను మీ భార్గవి. మేమైతే రీసెంట్‌గా అరుణాచలం వెళ్ళడం జరిగిందండి. తమిళనాడులో అరుణాచలాన్ని తిరుమన్నామలై అని పిలుస్తారండి. అరుణాచలం ఎలా వెళ్ళాలి? అతి తక్కువ ధరకి రాజగోపురం దగ్గరలో రూమ్స్ ఎక్కడ తీసుకోవాలి? గిరి ప్రదక్షిణ చేస్తూ అష్టలింగాల్ని ఏ విధంగా దర్శించుకోవాలి? చివరగా స్వామివారి దర్శనం మాకు ఏ విధంగా జరిగిందో మీకు ఈ వీడియోలో మొత్తంగా చూపిస్తానండి. మొదటిసారి నా వీడియోని ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పదండి మనం వీడియోలోకి వెళ్దాం. మేమైతే విశాఖపట్నం నుంచి కాట్పాడ్ జంక్షన్‌కి అయితే వచ్చామండి. మీరు ఇప్పుడు చూస్తుంది కాట్పాడ్ జంక్షన్. ఇక్కడి నుంచి మనం అరుణాచలం వెళ్ళాలంటే వెల్లూరు న్యూ బస్ స్టాండ్‌కి అయితే వెళ్ళాలండి. మనం కాట్పాడ్ జంక్షన్ నుంచి బయటికి రాగానే ఆటోలు, బస్సులు అందుబాటులో ఉంటాయండి. ఆటో అయితే మనిషికి రూ. 30 అయితే ఛార్జ్ చేస్తున్నారు. మేమైతే ఆటోలోనే వెళ్ళామండి. మమ్మల్ని అయితే ఆటో వాళ్ళు వెల్లూరు న్యూ బస్ స్టాండ్ దగ్గర అయితే దింపారండి. మీరు ఇప్పుడు చూస్తుంది న్యూ బస్ స్టాండ్. ఇక్కడ నుంచి అరుణాచలం చాలా బస్సులు ఉంటాయండి. ఇక్కడ మనకులాగా చిన్నపిల్లలకి ఆఫ్ టికెట్ ఉండదండి. ఇక్కడ సీట్లు లేకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బస్సులో 3 సీట్లు ఉన్నాయంటే ఆ 3 సీట్లకి 3 టికెట్లు కొట్టేస్తారండి. మనం మధ్యలో చిన్నపిల్లల్ని కూర్చోబెట్టుకున్నా సరే మనకులాగా ఆఫ్ టికెట్లు ఉండవండి. ఫుల్ టికెట్లే ఉంటాయి. ఇది మాత్రం గమనించుకోండి. బస్సు మీద మనం అరుణాచలం వెళ్ళడానికి 3 గంటల పైనే టైం పడుతుందండి. ఎవరికి గానన్ను ఏలితి విడిచిన అఖిలము నిందించు అరుణాచల ఈ నింద తప్పు నిన్నేటికి తలపించి తిక విడువారెవరుణాచల కనిన జనని కన్న ఘన దయదాయక ఇది యా అనుగ్రహం అరుణాచల నిన్నే మార్చి ఎరుగనిక యుల్లముపై నీ పురుదిగా నుండు మారుణాచల ఊరూరు తిరుగక ఉల్లము నినుగని అనగని దుతి చూపు మరుణాచల నన్ను చెరతీపుడు నన్ను కలువక విడుట ఇది మగదన మొక్కో అరుణాచల ఏటికి నిదుర నన్ని తరులు లాగగా ఇది నీకు న్యాయమా. మేమైతే అరుణాచలం బస్ స్టాప్ లో అయితే దిగిపోయామండి. ఇక్కడి నుంచి రాజగోపురానికి వెళ్ళడానికి ఆటో వాళ్ళు రూ. 30 అయితే ఛార్జ్ చేస్తారండి మనిషికి. మీరు ఇప్పుడు చూస్తుంది రాజగోపురం అండి. ఇక్కడి నుంచి అతి తక్కువ ధరకే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి మంచి రూమ్స్ అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఫుల్ వీడియో తీయడం జరిగిందండి. ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ కూడా చేశాను. మీకు ఎవరికైనా కావాలితే ఒకసారి వెళ్ళి చూడండి. మేమైతే రూమ్ తీసుకున్నాము. అక్కడే ఫ్రెష్ అయ్యి స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్నామండి. మీకు కూడా చూపిస్తాను పదండి. స్వామివారిని మనం 2 విధాలుగా దర్శించుకోవచ్చండి. ఒకటి ఉచిత దర్శనం, 2 రూ. 50 దర్శనం అండి. మేమైతే రూ. 50 దర్శనం అయితే తీసుకున్నామండి. మేము రూ. 50 దర్శనం తీసుకున్నా మాకైతే 3 గంటల సమయం అయితే పట్టిందండి స్వామివారిని దర్శించుకోవడానికి. మనం గుడిలోకి రాజగోపురం నుంచి లోనకి వెళ్ళగానే శిల్పకళ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటుందండి. చూడడానికి మనకి 2 కళ్ళు సరిపోవు, అంత చక్కగా అయితే నిర్మించారు. మనం లోనకి వెళ్ళాక చూడవలసినవి కూడా చాలా ఉంటాయండి. మనకి వెళ్తూ ఉండగానే అన్నీ కనిపిస్తాయి అన్నమాట. ముందుగా మనకి గుడి లోపలికి వెళ్ళగానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఉంటారు. ఆయన అయితే స్వయంభూగా వెలిసారండి. ఇదిగో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా. ముందు వెళ్ళగానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకోండి. మీరు ఇప్పుడు చూస్తుంది రూ. 50 లైన్ అండి. చాలా రష్గా అయితే ఉందండి మేము వెళ్ళే సమయానికి. మీరు ఇప్పుడు చూస్తుంది
1000 స్తంభాల మండపం అండి. ఇక్కడే మనకి పాతాళ లింగం కూడా దర్శనమిస్తుందండి. తప్పకుండా దర్శించుకోండి. ఇక్కడ మనం లోనకి వెళ్ళగానే మీకు పెద్ద నంది కూడా కనబడుతుందండి. పెద్ద నందీశ్వరులు మనకి దర్శనమిస్తారు. చాలా బాగుంటుంది. ఈ చుట్టూ మనకి మొత్తం 9 గోపురాలు అయితే ఉంటాయండి. ఇప్పుడు నేను మీకు పాతాళ లింగం ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఇక్కడ రమణులు 12 సంవత్సరాలు తపస్సు చేశారంటండి. చాలా బాగుంటుంది పాతాళ లింగం. మీరు కూడా చూసి దర్శించుకోండి. రమణ మహర్షి గారి జీవిత చరిత్ర మొత్తం ఇక్కడ మనకి కనిపిస్తుందండి. చుట్టూ మనకి ఫొటోస్ రూపంలో చిత్రీకరించారు. చాలా బాగుంటుందండి. ఎవరైనా వస్తే తప్పకుండా దర్శించుకోండి. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. కోపరహిత గుణ గురిగాగ నన్ను గొను కొరయేమి చేసితి అరుణాచల. గౌతమ పూజిత కరుణా ఘననగమ కడగంట ఏలుమా అరుణాచల. సకలము కబళించు కరకాంతి ఇన మనో జల జమలర్పుమా అరుణాచల. మేము ఇలా దర్శనానికి లైన్లో నుంచుంటే స్వామివారిని అయితే ఊరేగింపు తీసుకొచ్చారండి. ఎంత చక్కగా ఉన్నారో స్వామివారు అయితే. మేమైతే చాలా ఆశ్చర్యపడ్డాం అన్నమాట. చాలా సంతోషంగా అనిపించింది. మేమైతే చాలా బాగా దర్శించుకున్నాం. మీరు కూడా దర్శించుకోండి. సుఖ సముద్రము పొంగ వాంగ్మనములడంగ ఊరక అమరు మందు అరుణాచల. వంచితు వేలనం శోధింపకిక నీదు జ్యోతి రూపము చూపు అరుణాచల. పద విద్య గరపి ఈ భూమి మైకము వీడి రూపగు విద్య చూపు అరుణాచల. చేరకున్నను మేను నీరుగ కరగి కన్నీటెరయిన సింతు అరుణాచల. చీయని ద్రోసిన చేయు కర్మ తపనగాకేది మనుమారం అరుణాచల. చెప్పక చెప్పి నీవు మౌనత నుండని ఊరక ఉండువే అరుణాచల. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. మనం జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన ఆలయాల్లో మనకి తిరుమన్నామలై ఆలయం అంటే అరుణాచలేశ్వరుల ఆలయం కూడా ఒకటండి. తెలియునను
మేమైతే స్వామివారిని దర్శించుకోవడానికి గర్భాలయంలోకి అయితే వచ్చామండి. ఇక్కడ మనకి ఫోన్లు అలౌ చేస్తున్నారు, అందుకే మీకు లోన్ ఏ విధంగా ఉందో చూపిస్తాను. స్వామివారిని తీయడం అయితే కుదరదనమాట. మేము మీకు మామూలుగా లోన్ ఏ విధంగా ఉన్నదే చూపించడానికి తీసామండి. ఇక్కడ మనకి నాయనర్లు కూడా ఉన్నారండి. 63 మంది నాయనర్లని మీకైతే ఇప్పుడు చూపిస్తాను, చూడండి. మాకైతే స్వామివారి దర్శనం చాలా దివ్యంగా చక్కగా జరిగిందండి. మేము మొత్తం అన్ని దేవుళ్ళని దర్శించేసుకుని బయటకైతే వచ్చేసామండి. అరుణాచలం రాగానే స్వామివారి దర్శనం అయిపోయింది కదా, ఇప్పుడు గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసామండి. మీకు అది కూడా చూపిస్తాను. గిరి ప్రదక్షిణ అనేది మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నామో అక్కడితోనే ఎండ్ అయితే చేయాలండి. మనం గిరి ప్రదక్షిణ చేసినప్పుడు అష్టలింగాలు ఉంటాయండి. ఈ అష్టలింగాలు కాకుండా ఇంకో 2 లింగాలు కూడా ఉంటాయండి. సూర్యలింగం, చంద్రలింగం, ఇవన్నిటిని మీకు చూపిస్తానండి. ఫస్ట్ అయితే మేము మొదటి లింగమైన ఇంద్రలింగం దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడ మనకి బయట దీపాలు పెట్టుకోవచ్చు, అత్కపురం కూడా వెలిగించుకోవచ్చు అండి. ఇవన్నీ చేశాక మనం లోనికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు. మేము పొద్దున్న వెళ్ళడం వల్ల చాలా ఖాళీగా అయితే మాకు దర్శనం అయిపోయిందండి. ఇప్పుడు మనం రెండో లింగమైన అగ్నిలింగం దగ్గరికి అయితే వచ్చామండి. ప్రతి లింగం దగ్గర కూడా మనం దీపాలు పెట్టుకోవచ్చండి. మనం ఒకవేళ దీపాలు తెచ్చుకోకపోతే అక్కడే అమ్ముతున్నారు. దీపం 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారండి. మీకు కావాలంటే దీపాలను కూడా కొనుక్కొని వెలిగించవచ్చు. మనం ఇలా అష్టలింగాల్ని దర్శించుకునేటప్పుడు మనకి చాలా టెంపుల్స్ కనబడతాయండి. ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఉందండి. ఇప్పుడు మనం మూడో లింగం దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడ మనకి బోర్డులు కనిపిస్తున్నాయి కదండి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనం కరెక్ట్గా ఎక్కడున్నాం అనేది ఇక్కడైతే మనకి ఈ మ్యాప్ ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. మనకి వెళ్ళే దారిలో వాష్రూమ్స్, తర్వాత వాటరు, ఇంకా అన్నీ అవైలబుల్గా ఉంటాయండి. ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. మనకి తెలియకపోతే అక్కడ ఎవరిని అడిగినా కూడా చెప్తారండి. చాలామంది తెలుగు వాళ్ళు కూడా ఉంటారు. మనకి ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. చాలామంది గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు సాక్స్లు వేసుకుంటున్నారండి. అంటే చెప్పులు వేసుకోకూడదు, ఎందుకంటే ఇక్కడ ఉండేది సాక్షాత్తు శివుడే కాబట్టి మనం చెప్పులు లేకుండా సాక్స్లు వేసుకునైనా నడవచ్చండి. ఇప్పుడు మనం మూడో లింగం దగ్గరికి వచ్చాం, యమలింగం. యమలింగం దగ్గర కూడా మనం దర్శించేసుకుందాం. మనం గిరి ప్రదక్షిణ అనేది ఎర్లీ మార్నింగ్ చేసామంటే మనకి ఎండ రాకుండా గిరి ప్రదక్షిణ అనేది అయిపోతుందండి. అలా కాకుండా మధ్యాహ్నం మాటలు చేశారంటే మనకి కాళ్ళు కాలిపోతాయండి. కాబట్టి మ్యాక్సిమం ఎవరైనా సరే గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటే తెల్లవారుజాము 4 గంటలకు మొదలు పెట్టండి. లేదు అంటే మధ్యాహ్నం 3 గంటల నుంచి అయినా మొదలు పెట్టండి. మనకి సాయంత్రం మాటలు 9-10 వరకు గుడి తలుపులు తీసే ఉంటాయండి. పంతులు గారులు ఉంటారు. తర్వాత ఇంకా 10 దాటిందంటే మనకి గుడి తలుపులు తాళాలు వేసేసినా కూడా స్వామివారు మనకి దర్శనం ఇస్తారండి. అంటే డ్రిల్స్లో మనం చూడొచ్చు అనమాట. మనకి ఇబ్బంది ఏమి ఉండదు. మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎక్కువగా చిల్డ్రన్ అయితే తీసుకువెళ్ళండి. ఎందుకంటే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చాలామంది సాధువులు, సన్యాసులు ఉంటారండి. వాళ్ళకి ఇవ్వడానికి మనకు ఉపయోగపడుతుంది. మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చాలామంది అన్నదానం కూడా చేస్తూ ఉంటారండి. అది కూడా స్వీకరించండి. వాతావరణం అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మేమైతే ఇప్పుడు 4వ లింగమైన నైరుతి లింగం దగ్గరికి అయితే వచ్చామండి. ప్రతి లింగం దగ్గర ఎంతో ప్రశాంతంగా, విశాలంగా ఉందండి. అంటే ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల అంత ఇబ్బంది లేదు. జనం కూడా ఎక్కువ మంది లేరండి. ఇంకా మేము మా పిల్లలు అందరం దీపాలు పెట్టుకుని స్వామివారిని దర్శించుకోవడానికి అయితే లోనికి వెళ్తున్నాం. మీకు చెప్పాను కదండి, అష్టలింగాలు కాకుండా మరొక 2 లింగాలు ఉన్నాయని. అందులో ఒకటి సూర్యలింగం అండి. ఇప్పుడు మనం సూర్యలింగాన్ని కూడా దర్శించుకుందామండి. పట్టిన భూతగ్రస్తుని చేసి తరుణాచల
మృదులతనే ప్రాపులేక వడగనీక సూర్యలింగాన్ని దర్శించుకున్న తర్వాత 5వ లింగమైన వర్ణలింగం దగ్గరికి అయితే వచ్చామండి. వర్ణలింగం దగ్గర కూడా దర్శించేసుకుందాం. మనం అరుణాచలంలో ఉన్న అష్టలింగాల్ని దర్శించుకోవడం వల్ల మన జాతకంలో ఉండే దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయి అంటండి. ఇప్పుడు మనం 6వ లింగమైన వాయులింగాన్ని అయితే దర్శించుకుందామండి. మనం ఇందాక సూర్యలింగాన్ని దర్శించుకున్నాం కదండి. ఇప్పుడు మనకి చంద్రలింగం కూడా వచ్చింది. మనం చంద్రలింగాన్ని కూడా దర్శించుకుందామండి. మనం ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి ఇలాగా కూర్చోవడానికి కూడా ఏర్పాటు చేశారండి. ఇప్పుడు మనం 7వ లింగమైన కుబేరలింగం దగ్గరికి అయితే వచ్చామండి. కుబేరలింగాన్ని కూడా మనం దర్శించుకుందాం. శివ అరుణాచల శివ అరుణాచల. మనం ఇప్పుడు అష్టలింగాలలో చివరిదైన ఈశాన్య లింగం దగ్గరికి అయితే వచ్చామండి. ఈ ఈశాన్య లింగాన్ని కూడా మనం దర్శించుకుందామండి. గిరి ప్రదక్షిణ నడవలేము అనుకునే వాళ్ళు, అంటే చిన్నపిల్లలతో ఉన్నవాళ్ళైనా వృద్ధులైనా ఆరోగ్యం బాగోలేనోళ్ళైనా సరే గిరి ప్రదక్షిణ మనం ఆటోలో చేయొచ్చండి. ఆటో వాళ్ళు అష్టలింగాలని చూపించి మనం ఎక్కడెక్కేమో అక్కడే దింపుతారండి. అలా చేసినందుకు మనిషికి 150 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారండి. అంతకు మించి అయితే ఇంక ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మేము ఆ విషయం తెలుసుకున్నామండి. అందుకే మీకు చెప్తున్నాను, మీకు కూడా యూజ్ అవుతుందని. మేమైతే గిరి ప్రదక్షిణ ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికి అయితే వచ్చేసామండి. మేమైతే స్వామివారి ఎదురుగా దీపాలు వెలిగించి మనస్ఫూర్తిగా దర్శించుకున్నామండి. ఇదేనండి నేను మీకు చూపించాలనుకున్న వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వెంటనే రిప్లై ఇస్తాను. మన తెలుగు వాళ్ళకి అరుణాచలంలో తక్కువ ధరకి రూమ్స్ అనేది ఫుల్ వీడియో చేశానండి. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మరొక మంచి దేవాలయంతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు ఓం అరుణాచలేశ్వరాయ నమః.